యెరెమీయా గారిని తల్లి గర్భం నుండి దేవుడు ఏర్పరచుకుని పిలుచుకుని నిన్ను ప్రవక్తగా నేను నియమిస్తున్నాను, నా పని చేయని యెరెమీయాకు చెప్తాడు. ఆ యెరెమీయాకు చెప్పి నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలుకి వార్నింగ్ ఇమ్మంటాడు. ఇశ్రాయేలు, యోధా, నీ పరిస్థితి బాలేదు, నువ్వేం చేస్తున్నావంటే నన్ను కాదని అన్య జనాంగానికి లేదా అన్యజనుల ఆచారానికి మొగ్గు చూపుతున్నావు, మూఢనమ్మకాల వైపు విగ్రహాచారాల వైపు తిరుగుతున్నావు. అన్నం పెట్టేది నేను, నీళ్ళు ఇచ్చేది నేను, పోషించేది నేను, నువ్వు చూసేది మరొకరి వైపు. ఇది పద్ధతి కదా ఇశ్రాయేలు అని చెప్పి అలా దేవుడు చెప్పడానికి ఎవరిని పంపించాడంటే ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తల్లో ఒకరు యెరెమీయేలు. యెరెమీయేలు చెబుతున్నాడు, అరే నాయనా, మీరు మారకపోతే దేవుడు చాలా గట్టి కొడతానంటున్నాడు. ఆ కొట్టే దెబ్బలకి చావు దెబ్బలే, మీరు మీ పిల్లలు కూడా ఇంకా లెగరు, ఇంకా పోయి ఆకారాలకు మొక్కుతారేంద్రా, విగ్రహాలకు మొక్కి బలి నైవేద్యాలు అర్పించి మూఢనమ్మకాలు నమ్మి మీ పిల్లలను బలి అర్పించి ఏంటి పనులేంటి, పోయే కాలం పనులు. మీరు మారకపోతే దేవుడు చావు దెబ్బలు కొడతారు ఏమనుకుంటున్నారని ఘాటైన ప్రసంగాలు చెప్తుంటాడు. ఎవరు? యెరెమీయా గారి చరిత్ర. ఈ ఘాటైన ప్రసంగాలు చెప్తున్నప్పుడు కొంతమంది ప్రేమామయులు ప్రసంగికులు ఉంటారుగా, వాళ్ళు ఏమంటారంటే మరీ అంతేం కొట్టి